హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టీచర్ డైరెక్టర్. ఈ వీడియోలో మనం ఎక్సైజ్ 3.3 రోమన్ నెంబర్ 2 థర్డ్ ప్రాబ్లం అయితే చేద్దాం. పేజ్ నెంబర్ 72 ఫర్ తెలుగు మీడియం, పేజ్ నెంబర్ 73. ఎగ్జాంపుల్ 10 కూడా ఇదే మోడల్లో ఉంటుంది. ఓకేనా? ఎగ్జాంపుల్ 10 ప్రాబ్లం మనం చెప్పాలి. ఎగ్జాంపుల్ 9, ఎగ్జాంపుల్ 8 చెప్పాము. ఎగ్జాంపుల్ 10 ప్రాబ్లం ఉంది. సేమ్ దిస్ కాన్సెప్ట్ బేస్డ్. ఓకే, by using elimination method. The question is, the sum of digits of 2-digit number is 9. తెలుగులో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. The sum of digits of 2-digit number is 9. ఒక 2 అంకెల సంఖ్యలోని అంకెల మొత్తం 9. ఆల్సో 9 times this number is twice the number obtained by reversing the order. ఆ సంఖ్యలోని అంకెలను తారుమారు చేయగా దాని యొక్క 2 రెట్లు ఈ సంఖ్య యొక్క 9 రెట్లకు సమానం. అయితే ఫైండ్ ద డిజిట్స్, ఫైండ్ ద నెంబర్. ఆ 2 డిజిట్ నెంబర్ ఎంతో కనుక్కోమంటున్నారు. ఓకేనా? సొల్యూషన్. ఈ సొల్యూషన్ చేసే ముందు ఒక 2 డిజిట్ నెంబర్ని మనం ఎలా రాస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ 53 అనేది ఒక 2 డిజిట్ నెంబర్. ఓకేనా? 53 అనేది ఒక 2 డిజిట్ నెంబర్. వాడు ఏమంటున్నాడు, ఈ 2 డిజిట్ నెంబర్ని ఎలా రాస్తామంటే ఎక్స్పాండెడ్ ఫామ్లో 50 + 3 అని రాస్తాం. అంటే 1's ప్లేస్ 3 × 1 3, 5 10's ప్లేస్ కాబట్టి 5 × 10 50 ఇలా రాస్తాం ఎక్స్పాండెడ్ ఫామ్లో. అంటే 5 × 10 + 3 × 1 విచ్ మీన్స్ 50 + 3 ఇలా రాస్తాం. 2 డిజిట్ నెంబర్ని ఎక్స్పాండెడ్ ఫామ్లో రాయాలి. ఇప్పుడు వాడు ఏమంటాడంటే, వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్ బేస్ చేసుకొని మనం కనుక ఆన్సర్ చేయగలిగితే, ద సమ్ ఆఫ్ డిజిట్స్ ఆఫ్ 2 డిజిట్ నెంబర్, ఇది ఒక 2 డిజిట్ నెంబరు. ఈ రెండింటిని యాడ్ చేస్తే 9 రావాలి. ఇక్కడ 54 తీసుకుంటే 9 వస్తుంది. ఓకేనా? 59 రావాలి. ఆ సంఖ్య యొక్క 9 రెట్లు దాన్ని తారుమారు చేయగా వచ్చిన దానికి 2 రెట్లకు సమానం అని క్వశ్చన్ ఇచ్చారు. ఓకేనా? సొల్యూషన్ కనుక చూసుకుంటే, లెట్ ద 2 డిజిట్ నెంబర్ ఈజ్, ఆ 2 డిజిట్ నెంబర్ని XY అనుకుందాం. ఓకేనా? 2 డిజిట్ నెంబర్ని XY 23, 54, 63, 72 ఏదైనా కానీ. ఓకేనా? 2 డిజిట్ నెంబర్ని మనం XY అనుకుందాం. ఇప్పుడు ఏమంటున్నారంటే, వాళ్ళు ఇచ్చినటువంటి ఫస్ట్ కండిషన్ చూద్దాం. వాళ్ళు ఇచ్చినటువంటి కండిషన్ దీన్ని మనం ఇంకా మారిస్తే, వాళ్ళు ఇచ్చినటువంటి ఫస్ట్ కండిషన్ ఏంటంటే, ద సమ్ ఆఫ్ డిజిట్స్ ఆఫ్ 2 డిజిట్ నెంబర్ ఈజ్ 9. ద సమ్ ఆఫ్ డిజిట్స్ ఆఫ్ 2 డిజిట్ నెంబర్ ఈజ్ 9. దీంట్లో ఉన్నటువంటి ఈ 2 అంకెల్ని కూడితే 9 వస్తుంది. ద సమ్ ఆఫ్ డిజిట్స్ ఆఫ్ the sum of digits of 2 digit NO dot అంటే 2 digit number is 9. అంటే ఆ సంఖ్యలోని 2 అంకెల్ని కూడితే ఎంత రావాలంటే 9. ఇది ఈక్వేషన్ 1. ద సమ్ ఆఫ్ డిజిట్స్ ఆఫ్ 2 డిజిట్ నెంబర్, ఇది 2 డిజిట్ నెంబర్ మనం అనుకున్నాం. ఈ రెండింటిని యాడ్ చేస్తే 9 రావాలి. ఓకేనా? 9 వస్తుంది అని వాడు కండిషన్ ఇచ్చాడు మనకి. దాన్ని బేస్ చేసుకొని మనం ఫస్ట్ కండిషన్ అయితే రాయగలిగాం. ఇక్కడ ఏమంటున్నాడంటే చూడండి, ఇట్స్ నెక్స్ట్ సెకండ్ కండిషన్ ఏమన్నారంటే, 9 times దిస్ నెంబర్. ఈ నెంబర్ని మనం ఇంకా ఎక్స్పాండ్ చేయగలిగితే, ఈ నెంబర్ని మనం ఎక్స్పాండ్ చేస్తే ఎలా వస్తుందంటే, ఇది 1's ప్లేస్ y × 1 వైయే కదా, ఇది 10's ప్లేస్ అంటే 10 × x. ఈ నెంబర్ని మనం ఎక్స్పాండ్ ఫామ్లో రాస్తే 1's ప్లేస్ మనం ఇందాక రాసాము 53ని ఎలాగైతే రాసామో, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకా అర్థం కావడం కోసం 24ని ఎక్స్పాండెడ్ ఫామ్లో రాస్తే, ఇది 1's ప్లేస్ కాబట్టి 4 × 1 ప్లస్ ఇది 10's ప్లేస్, 1's 10's కదా, 10's ప్లేస్ కాబట్టి 2 × 10. ఓకేనా? 2 × 10. సిమిలర్లీ XY అనుకోండి, XY అనేది 2 డిజిట్ నెంబర్. y అనేది 1's ప్లేస్ కాబట్టి y × 1, x అనేది 10's ప్లేస్ కాబట్టి 10 × x. ఈ విధంగా మనం ఎక్స్పాండ్ చేసాం. ఓకేనా?
ఎక్స్పాండ్ ఫామ్లో రాసాం. ఇక్కడ ఎందుకని దీన్ని యూజ్ చేయలేదంటే వాడు ఏమన్నాడు, క్లియర్గా ఇచ్చాడు. సమ్ ఆఫ్ డిజిట్, ఒక్కొక్క డిజిట్ ఆ సంఖ్యలో ఉన్న 2 అంకెల్ని కూడితే, ఈ రెండింటిని విడివిడిగా కూడినప్పుడు 9 అన్నాడు. సమ్ ఆఫ్ డిజిట్స్ అన్నాడు కాబట్టి 9 రాసాం. ఇప్పుడు సెకండ్ కండిషన్ ఏమన్నారంటే 9 టైమ్స్ ఆఫ్ దిస్ నెంబర్. ఇక నెంబర్ అనగానే మనం ఇది తీసుకోవాలి, 9x రాయకూడదు, ఓకేనా. ఆ నెంబర్ ఎక్స్పాండెడ్ ఫామ్ తీసుకోవాలి. 9 టైమ్స్ ఆఫ్ దిస్ నెంబర్ ఈజ్ ట్వైస్ ద నెంబర్ ఆబ్టైన్డ్ బై రివర్సింగ్ ద ఆర్డర్, ఓకేనా. ఏ రాసింది చూడండి, 9 టైమ్స్ NO డాట్ అంటే నెంబర్ అని, ఓకేనా. 9 టైమ్స్ దిస్ నెంబర్ ఈజ్ ట్వైస్ అంటే 2 టైమ్స్ అని, ట్వైస్ సరే ఓకే. ట్వైస్ ద నెంబర్ obtained by reversing the order. రివర్సింగ్ ద ఆర్డర్ అంటే దీంట్లో ఈ నెంబర్లో ఉన్న రెండింటిని తారుమారు చేయగా, ఎక్స్ని ఇప్పుడు x 10+ ఉంది కదా, y 1+లో ఉంది. ఇప్పుడు ఇది తారుమారు చేస్తే ఎంత అవుతుంది, y ఇటు వస్తుంది, x అటు వస్తుంది. అంటే y అనేది 10+లో వస్తుంది, x అనేది 1+లో వస్తుంది అని, ఓకేనా. ఫస్ట్ 9 టైమ్స్ ఆఫ్ దిస్ నెంబర్, 9 టైమ్స్ ఆఫ్ దిస్ నెంబర్, 9 టైమ్స్ ఆఫ్ దిస్ నెంబర్, 9 టైమ్స్ ఆఫ్ దిస్ నెంబర్. దిస్ నెంబర్ ఈజ్ 9 టైమ్స్ ఆఫ్ 10x + y. 9 టైమ్స్ ఆఫ్ దిస్ నెంబర్ ఈజ్ దేనికి ఈక్వల్ అన్నాడంటే ట్వైస్ ద నెంబర్ ఆబ్టైన్డ్ బై రివర్సింగ్ ద ఆర్డర్. ట్వైస్ ద నెంబర్ ఆబ్టైన్డ్ బై ఫస్ట్ ఇక్కడ రండి, రివర్సింగ్ ద ఆర్డర్. రివర్స్ నెంబర్ ఎంత అవుతుంది మనకి, 10y + x. జాగ్రత్తగా చూడండి, రివర్స్ అన్నాడు. రివర్స్ ద ఆర్డర్ అంటే 10 వీటిలోని అంకెలను తారుమారు చేసినప్పుడు, రివర్స్ చేసినప్పుడు 10x + y యాక్చువల్ నెంబరు, 10x + y యాక్చువల్ నెంబరు. దాన్ని రివర్స్ చేస్తే y ఇటు x ఇటు వస్తుంది. అంటే y అనేది ఇందాక యాక్చువల్ నెంబర్లో 1+లో ఉంది, x అనేది 10+లో ఉంది. ఇప్పుడు దీన్ని రివర్స్ చేసామనుకోండి yx అవుతుంది. అప్పుడు y అనేది 10+లో వస్తుంది, x అనేది 1+లో వస్తుంది. రివర్సింగ్ ద ఆర్డర్. ఇప్పుడు అన్నారు 9 టైమ్స్ ఆఫ్ దిస్ నెంబర్. ఈ నెంబర్కి 9 టైమ్స్, రివర్స్ చేసిన నెంబర్కి 2 టైమ్స్కి ఈక్వల్ అన్నారు. 9 టైమ్స్ ఆఫ్ దిస్ నెంబర్ ఈజ్ ట్వైస్ ద నెంబర్ ఆబ్టైన్డ్ బై రివర్సింగ్ ద ఆర్డర్. ఆర్డర్ని రివర్స్ చేసినప్పుడు 2 టైమ్స్కి ఈక్వల్ అని, ఓకేనా. దీన్ని లోపల మల్టిప్లై చేస్తే ఎంత అవుతుంది అంటే 90x + 9 × y 9y ఈక్వల్స్ టు 2 × 10 20y + 2 × x 2x. x వాల్యూస్ అన్నీ ఒక చోటకి, y వాల్యూస్ అన్నీ ఒక చోటకి తీసుకెళ్ళండి. అప్పుడు ఎంత అవుతుందమ్మా, 90x ఈ +2x ఇటు వస్తే -2x అవుతుంది, ఈక్వల్ టు 20y ఈ +9y అటు వెళ్తే -9y అవుతుంది. దేర్ ఫోర్ దిస్ బికమ్స్ 88x ఈక్వల్స్ టు ఎంత 18y, సారీ 20 - 9 11y. దేర్ ఫోర్ 11 1s 11 8s are 88. దేర్ ఫోర్ 8x ఇటు ప్లస్ y, ఒక y మిగిలింది కాబట్టి ఇది చేస్తారండి +y. 8x - y ఈక్వల్స్ టు 0. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. దట్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. Therefore, I am going to write the both equations here. The first equation is x + y = 9. That is first equation. Second equation 8x - y = 0. ఇప్పుడు ఈ ఫస్ట్ ఈక్వేషన్ని, సెకండ్ ఈక్వేషన్ని రెండు జాగ్రత్తగా చూడండి. ఇక్కడ +y, ఇది -y. రెండు ఆటోమేటిక్గా ప్లస్ మైనస్ నెగిటివ్ నెంబర్స్ కాబట్టి క్యాన్సిల్ అయిపోతాయి. ఇక్కడ y కోఎఫిషియంట్ 1, ఇక్కడ y కోఎఫిషియంట్ 1, రెండు క్యాన్సిల్ అయిపోతాయి. కాబట్టి ఈక్వేషన్ 1 + ఈక్వేషన్ 2 చేసామనుకోండి, +y - y క్యాన్సిల్. 8x + x 9x ఈక్వల్స్ టు 9 + 0 9. 9 క్యాన్సిల్ అయిపోతే x = 1.
ఓకేనా. ఈ x = 1ని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం. దేర్ఫోర్ సబ్స్టిట్యూట్ x = 1 ఇన్ ఈక్వేషన్ 1. x = 1 అని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే ఈక్వేషన్ 1 ఏంటి? x + y = 9. x ప్లస్లో 1 సబ్స్టిట్యూట్ చేయండి, = 9. y = 9 - 1, y = 9 - 1 అంటే 8. ఓకేనా. x వాల్యూ 1, y = 8. దేర్ఫోర్ ద నెంబర్ ఈజ్ xy కదా మనం అనుకుంది. దేర్ఫోర్ ద నెంబర్ ఈజ్ xy విచ్ ఈజ్ ఈక్వల్స్ టు x అంటే 1, y అంటే 8, 18. కావాలంటే చూడండి 1 + 8 9 సరిపోయింది కదా. ఈ విధంగా మనం చేస్తాం. ఓకేనా. దీన్ని సేమ్ ప్రాబ్లం మళ్ళీ మనకి ఎగ్జాంపుల్ 10 కూడా ఉంది, అక్కడ చేద్దాం. ఓకే. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ టీచర్ డైరెక్టర్. థ్యాంక్ యూ.